ఆర్టికల్ 32 224 రిలేటెడ్ టు రిట్స్. టోటల్ 5 ఉంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సింపుల్ గా చెప్తా చూడండి. రైట్, హేబియస్ కార్పస్ కదా, ఇది కాప్ అనుకోండి. పోలీస్ అరెస్ట్ చేసింది అనుకోండి, 24 hours లోపల జడ్జి ముందు పెట్టాలి. అంటే ఇట్స్ రిట్ అగేన్స్ట్ ఇల్లీగల్ డిటెన్షన్, గుర్తుపెట్టుకోండి అట్లా. రైట్, ఇది మ్యాండేటరీస్ కదా, మ్యాండేటరీ అనుకోండి. ఎవరికి మ్యాండేటరీ? ఒక పబ్లిక్ అథారిటీ. ఎవరు చెప్తారో? జడ్జి చెప్తారు. ఎవరైనా పబ్లిక్ అథారిటీ పనిచేయట్లేదు అనుకో, అరే ఇది మ్యాండేటరీగా నువ్వు చేయాలి అని చెప్తారు. సో ఇది అయిపోయింది. ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే ఏంది? లైక్ ఒక లోవర్ కోర్టు ఉంది అనుకోండి, ఇది హైయర్ కోర్టు. ఇది ఏమైనా జడ్జిమెంట్ ఇస్తుంది ఏదో కేసులో, హైకోర్టు ప్రొహిబిట్ చేస్తుంది. ఏమని? అరే బాబు, నీకు అంత సినిమా లేదు, నీకు అంత బొమ్మ లేదు, నువ్వు సైలెంట్ ఉండు ఈ కేసులో అన్నట్టు. అదే ప్రొహిబిషన్. కో వారెంటో, ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి తెలుసా? ఇది క్వశ్చన్ అనుకోండి, ఇది వాట్. లైక్ ఎవరైనా ఇల్లీగల్ గా కూర్చున్నారు అనుకోండి ఏదైనా పబ్లిక్ ఆఫీస్ లో, నువ్వు ఏ అథారిటీతో ఇక్కడ కూర్చున్నావు, లైక్ నీకు ఏం అథారిటీ ఉంది పబ్లిక్ ఆఫీస్ లో కూర్చోడానికి. సో అదే క్వశ్చన్ ఆన్ లైక్ ఆన్ వాట్ అథారిటీ అన్నట్టు, అట్లా గుర్తుపెట్టుకోండి. ఇది సెక్యూరిటీ. ఇదేంటంటే డైరెక్ట్ గా ఒక సర్టిఫికేట్ ఉంది అనుకోండి సర్టిఫికేట్ ని హైయర్ కోర్టు లోవర్ కోర్టుని అడుగుతుంది, అరే నాకు ఇచ్చారా బాబు అని, కేసు ఇచ్చారా బాబు అని. సర్టిఫికేట్ కేసు అన్నట్టు. సో చిన్న లాజిక్స్ తో 5 రిట్స్ అయిపోయాయి, సింపుల్.